నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. లిక్కర్ బ్యాచ్ వద్దు, గంజాయి మర్డర్లు రౌడీ షీటర్లే ముద్దు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు లిక్కర్ బ్యాచ్తో సంబంధం లేదు, లిక్కర్ బ్యాచ్ని నేను అసలు పరామర్శించను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఇంకొక వైపు చూస్తేనేమో గంజాయి తాగేవాళ్ళని రౌడీ షీటర్ని మర్డర్లు చేసే వాళ్ళనైతే పరామర్శిస్తాను అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తుంది. ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లోని వాళ్ళు అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది, అసలు ఆ పార్టీ వాళ్ళకు కూడా ఆయన శైలి ఏంటి, రాజకీయ శైలి ఏంటి, ఆయన తీసుకుంటున్న విధానాలు ఏంటి, పాటిస్తున్న విధానాలు ఏంటి అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సో అందుకనే అంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట. లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని ఎవరిని పరామర్శించలేదు. మనం చూసినట్లయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కారుమూరి సునీలు, అందరికన్నా ముందు రాజకేశిరెడ్డి. ఫస్ట్ అరెస్ట్ అయింది రాజకేశిరెడ్డి, కానీ నేను లాస్ట్లో చూపించాను. రాజకేశిరెడ్డి మొదలుకొని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు కదా, వీళ్ళని ఎవరిని పరామర్శించలేదు. కనీసం వీళ్ళ కోసం ఒక ట్వీట్ కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం అరెస్ట్ అయ్యారంటే అరెస్ట్ అయ్యారా అని చెప్పేసి క్రింది స్థాయి నాయకుల చేత ఇది అక్రమ అరెస్టు అని చెప్పేసి మాట్లాడించారు. వీళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు, అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు మాత్రం బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెయిట్ చేసి వీళ్ళని ఆహ్వానించి మరీ తీసుకొచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డైరెక్ట్గా సపోర్ట్ చేసినట్ల దాఖలాలు అయితే లేవు. అయితే వీళ్ళల్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద తప్ప ఇదిగోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేసిరెడ్డి, రాజకేశిరెడ్డి వీళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా లిక్కర్ స్కామ్ నడిపింది వీళ్ళే. బాలాజీ గోవిందప్ప లేకపోతే కారుమూరి సునీలు వీళ్ళ పాత్ర చిన్నదే, కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళందరి పాత్ర దీంట్లో చాలా పెద్దది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి వీళ్ళని ఎందుకని పరామర్శించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కాము తనకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారా, తన ప్రమేయం లేదు అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారా ప్రజలకి? అందుకనే వీళ్ళని ఎవ్వరినీ పరామర్శించట్లేదా? సొంత సామాజిక వర్గమైనా పార్టీలో కీలక నేతలైనా ఎవ్వరినీ కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? మనం చూసినట్లయితే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాయలసీమకి అనధికారిక ముఖ్యమంత్రి వీళ్ళ నాన్న అని చెప్పేసి అంతా అంటూ ఉంటారు. రాష్ట్రం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా రాయలసీమకు మాత్రం రామచంద్రారెడ్డి మాత్రమే సీఎం అని చెప్పేసి కూడా ఒక నానుడి ఉంది అప్పట్లో. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం, ఎవ్వరూ కూడా ఆయన్ని ఎదిరించడానికి లేదు. అలాంటి వ్యక్తి కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పరామర్శించలేదు, కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు ఆయన కోసం. అంటే నాకు సంబంధం లేదు ఈ లిక్కర్ స్కామ్ తోటి, ఈ మరకలు నాకు అంటకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారా, వీళ్ళని మాత్రమే బలి చేస్తున్నారా అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అలా ఉంచితే ఇక్కడ రౌడీ షీటర్లు, లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళు, లేకపోతే ఈవీఎంలు బద్దలు కొట్టిన వాళ్ళు, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళు, పార్టీ ఆఫీసులను ఏకంగా తగలబెట్టించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మాత్రం సమర్థిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. రౌడీ షీటర్ పిల్లాసాయి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఏకంగా. సరే, అంటే ఒక లాకప్ డెత్ జరగటం అనేది ఖచ్చితంగా తప్పే, పోలీసులు ఎవరైతే అది చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. కానీ చిన్న వయసు ఏదో చేసేశాడు అన్నట్టు మర్డర్లని, రేపుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, ఒక పార్టీని నడుపుతున్న రాజకీయ నాయకుడు చాలా జనరలైజ్ చేసేసి మాట్లాడటం మాత్రం నిజంగా శోచనీయమైంది, నిజంగా చర్చనీయాంశమైంది. నాకు తెలిసి ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అలా మాట్లాడి ఉండరేమో అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఇక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులోనూ, అలాగే మంగళగిరి కాదు, అమరావతిలో ఒక మహిళ మీద దాడి చేసి మర్డర్ కేసులో కూడా ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు, అంటే రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఈయనను వెళ్ళి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఈయన పేరు నందిగాం సురేష్, బాపట్ల మాజీ ఎంపీ. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన మీద కూడా మర్డర్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మర్డర్ చేశారనే ఆరోపణ ఉంది. అలాగే ఈయన ఈవీఎంల బాక్సుల్ని కూడా పగలగొట్టారు. ఈవీఎం బాక్సులను పగలగొడితే రెగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి ఈవీఎం బాక్సుల్ని పగలగొట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సమర్థించే ప్రయత్నం చేశారు. రెగ్గింగ్ చేస్తున్నారంటే అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, ఆయన కంప్లైంట్ చేయొచ్చు, లేదా దానికి సంబంధించి ఇంకా పై అధికారులు ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు.
కానీ ఈవీఎంల బాక్సులు పగలగొట్టేస్తారా? దాంట్లో పాము దూరింది అందుకే పగలగొట్టారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు వైసీపీ వాళ్ళు. ఇంకా విచిత్ర వైఖరి అనమాట ఇది. విచిత్ర వైఖరులు కూడా అది తారాస్థాయి విచిత్ర వైఖరి. సో ఇక వల్లభనేని వంశీమోహన్, ఈయన నోటికి ఎలాంటి బూతులు వచ్చావు అనేది కూడా మనం చెప్పుకోకూడదు, చాలా చండాలంగా ఉంటాయి అలాంటి బూతులు. మనం మీడియా ముందు కూడా వీడియో చేసేటప్పుడు మాట్లాడటానికి అలమి కాని బూతులు, దరిద్రమైన బూతులు అనమాట. ఇలాంటి బూతులు మాట్లాడటమే కాదు, వల్లభనేని వంశీమోహన్ జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టించారని ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. పైగా ఒకప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని పనిచేసిన వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టించడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తిని, అంటే సాక్షిగా ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనని అరెస్టు చేశారు పోలీసులు. రిమాండ్ ఖైదీగా జైలుకి తరలించారు. అప్పుడు వల్లభనేని వంశీమోహన్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. కానీ లిక్కర్ స్కామ్ నేరస్తుల్ని పరామర్శించడానికి, లిక్కర్ స్కామ్లో నేరస్తులు అని చెప్పి నిందితులుగా ఉన్న వాళ్ళని పరామర్శించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళలేదు. అలాగే అంబటి రాంబాబు, ఒక పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ నేత, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడిని పట్టుకొని బండబూతులు తిట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి తన ఇంటి మీద తానే దాడి చేయించుకున్న వ్యక్తి అంబటి రాంబాబు. ఈయనని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కి తరలిస్తే ఈయనని కూడా పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. పైగా అంబటి రాంబాబు కాపు కుల టైగర్ అని చెప్పి ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు తాజాగా అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్తున్నారు. అప్పలరాజుని ఎందుకు పరామర్శిస్తున్నారు అని అంటే, అప్పలరాజు తనయుడు 60 ఏదో ఉంది అతని పేరు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వేసుకుని రాయల్గా బైక్ను నడుపుతూ రాయల్గా వెళ్ళి ఒక గొర్రెల కాపరిని గుద్దేశాడు. అతడు అక్కడ కింద పడిపోయాడు, తీవ్ర రక్తస్రావం అయింది. కొన ఊపిరితోనే ఉన్నాడు, ఇంకా చనిపోలేదు. అయితే అప్పలరాజు ఏం చేశాడు, ఈ కేసు తన కొడుకు మీదకి వస్తుందేమో, హిట్ అండ్ రన్ కేసు అని చెప్పేసి అతడి ప్లేస్లో ఇంకొకతన్ని తీసుకెళ్ళి నేనే చేశాను ఈ బైక్ యాక్సిడెంట్ అని చెప్పి కేసుని తారుమారు చేస్తూ అతన్ని ఇరికించి కొడుకుని కాపాడుకోవాలని చూశాడు అప్పలరాజు. సో ఈ కేసుని, అంటే సాక్షుల్ని తారుమారు చేయటం, కేసుని తప్పుదోవ పట్టించడం అనేది చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఆ నేరం కింద అప్పలరాజుని అరెస్టు చేస్తే ఇప్పుడు అప్పలరాజుని పరామర్శించడానికి వెళుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్నేమో అప్పలరాజుని అరెస్టు చేయటం, ఒక బీసీ నేతని అరెస్టు చేయటం, స్వయం కృషితోటి ఎదిగిన ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేయటం దుర్మార్గము అని చెప్పి చాంతాడంత ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ఏకంగా శ్రీకాకుళం వెళ్ళి అప్పలరాజుని పరామర్శించబోతున్నారు. అలాగే అప్పలరాజు తనయుడు, చిన్న వయసు, బైక్ నడపడం కూడా తప్పేనా, ఏదో ప్రమాదం జరిగిపోతే అరెస్ట్ చేస్తారా అన్నట్టుగా కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. అదేంటో అర్థం కాని పరిస్థితి. వైసీపీ వాళ్ళు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, బూతులు తిట్టే వాళ్ళని, పార్టీ ఆఫీసులు తగలబెట్టే వాళ్ళని, మర్డర్లు చేసే వాళ్ళని, ఇలాంటి రౌడీ షీటర్ని, రౌడీ బ్యాచ్ని కూడా సపోర్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ఉంటుందా పోతుందా? జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలాంటి సంకేతం వెళుతుంది? వైసీపీ గురించి ప్రజలు ఏమనుకుంటారు? అసలు రాబోయే ఎన్నికల్లో మనకి ఈ 11 సీట్లైనా వస్తాయా? అసలు మళ్ళీ ప్రతిపక్ష హోదాకి పనికి రాకుండా వైసీపీ మిగిలిపోతుందా అనే ధోరణిలో ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ దిశగా అసలు ఆలోచన చేయటం లేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని తప్పు అనాలని మాత్రమే చూస్తున్నారు తప్ప అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉంది అనేది మాత్రం ఆలోచించడం లేదు. నిజానికి ఇలాంటి ఆరోపణలు, అంటే పార్టీ ఆఫీసుని తగలబెట్టడాలు, ఈవీఎంలని బద్దలు కొట్టడాలు, మర్డర్లు చేసిన ఆరోపణలు ఉన్న నాయకుల్ని ఎవరు కూడా పార్టీలో అట్టిపెట్టుకోరు. బండబూతులు తిట్టేవాళ్ళని, రాజకీయాల్ని నీచంగా తయారు చేసే ఇలాంటి నేతల్ని ఎవ్వరూ కూడా పార్టీలో అట్టిపెట్టుకోరు. పార్టీ నుంచి తీసి బయట ఇసిరి పడేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఇంకా పార్టీలోనే కొనసాగిస్తున్నారు. పార్టీలో కొనసాగించడం అంటే ప్రజలకి ఏ సంకేతం ఇవ్వటం అనేది ప్రజలకి అర్థం కావటం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించటం లేదు. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఎందుకు మర్డర్లు చేసేవాళ్ళని, లేకపోతే హిట్ అండ్ రన్ కేసుల్లో ఉండేవాళ్ళని ఇలా పరామర్శించుకుంటూ వెళ్తున్నారు? రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు. రేపుల్ని, మర్డర్ని కూడా జర్నలైజ్ చేసి మాట్లాడటం ఏంటి? దీని మీద మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.